జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రాజకీయ నాయకుల విలువలు పూర్తిగా తగ్గిపోయినాయి. రాజకీయ నాయకుల ఔన్నత్యం, ఔచిత్యం ప్రజల దృష్టిలో పూర్తిగా దిగజారిపోయింది. శాసనసభ్యులు అంటే ప్రజల్లో విలువ పోయింది. శాసనసభ అంటే గౌరవం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, ఆయన శాసనసభలో ప్రవేశించిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరీ రాజకీయ నాయకుల విలువలు పూర్తిగా అధోపాతాళానికి పోయినాయని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకులకున్న గౌరవాన్ని పూర్తిగా తగ్గించేశాడు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని ఏ రకంగా కోట్లు కొట్టేసింది, ఏ రకంగా సిబిఐ అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది, ఏ రకంగా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఏ రకంగా క్విట్ ప్రోకో వాళ్ళ నాణ్యం అక్కడ పారిశ్రామికవేత్తలకి ఉచితంగా ఏది కావాలంటే అది ఇస్తాడు, వాళ్ళేమి ఈయన కంపెనీలో తెచ్చి డబ్బులు పెట్టుబడులు పెడతారు. అరెస్టు చేశారు తన్ని. 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడుతున్నాడు ఆయన. ఆ ప్రభావమో ఏమిటో నాకైతే తెలియదు, కానీ నేరస్తులన్నా, నేర చరితులన్నా, తప్పు చేసేవాళ్ళన్నా, సంఘ వ్యతిరేక శక్తులన్నా చాలా ఇష్టం చూపిస్తాడు వాళ్ళని కలవటానికి. చాలా ఉత్సుకత చూపిస్తాడు ఆయన. నువ్వు బాగా నేరాలు చేస్తావా, దగ్గరకు రా. నువ్వు బాగా మర్డర్లు చేస్తావా, కమ్ నియర్ టు మీ. నువ్వు బాగా కోట్లు అన్యాయక్రాంతం చేస్తావా, అవినీతికి పాల్పడతావా, రా దగ్గరకు రా. నువ్వు గంజాయి బాగా అమ్ముతావా, రారా. నువ్వు డ్రగ్స్ బాగా అమ్ముతావా, రారా అన్నట్లుగా ఉంది ఇతని వ్యవహార శైలి. అందుకే ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా దిగజారిపోయింది. ఆ విలువలు, ఆ ఔన్నత్యం, ఆ ఔచిత్యం పూర్తిగా దిగజార్చేటట్లుగా చేసినాడు రాజకీయ నాయకుడు. ఎవరు కూడా చదువుకునే విద్యార్థులు కానీ ఎవరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాం, నేను రాజకీయ నాయకుడిని అవుతాను ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇతను లాంటి వాళ్ళ కారణం. ఏ రకంగా రాజకీయ నాయకుల ఔన్నత్యాన్ని పూర్తిగా దిగజార్చాడు ప్రజల దృష్టిలో. దానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ విలువలు పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. శాసనసభ అంటే అది నీళ్ళ పంపు దగ్గర బూతులు మాట్లాడుతూ కొట్టుకునే ఒక వేదిక అన్నట్లుగా తయారు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు లేదండి. వీళ్ళ నానున్నప్పుడు కూడా కాస్త అప్పుడప్పుడే మొదలైంది, కానీ ఇంతగా దిగజారలేదు శాసనసభ విలువ. అంతకుముందు ఎటువంటి నిష్ణాతులైన ముఖ్యమంత్రులు చేశారండి. బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, ప్రకాశం పంతులు గారు, పివి నరసింహరావు గారు, జలగం వెంగళరావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇంతగా దిగజారలేదు. ఏ మాట కామాట నేను నిజాలకు దగ్గరగానే మాట్లాడతాను. ఇదేంటండి ఇతను వచ్చిన తర్వాత శాసనసభ ఈరోజు ఎవరెవరు తన్నుకుంటున్నారు, ఎవరెవరు బూతులు శాసనసభలో బూతులు. మీరు శాసనసభ్యుల రోడ్ల మీద తిరిగే గ్యాంగా అన్నట్లుగా తీసుకొచ్చారు శాసనసభని. ఏ స్థాయికి వెళ్ళింది? ఇది గౌరవ సభ కాదు. ఇది గౌరవ పథకం మీకు గుర్తొస్తుందా? ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఇది గౌరవ సభగా మారినప్పుడే మరలా ఈ సభలో అడుగు పెడతానని సాక్షాత్తు ఆనాటి ప్రతిపక్ష నేత, అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న రాజకీయ నాయకుడు,
భారతదేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ బూతులు భరించలేక, మహిళల పట్ల వీరు చేస్తున్న వ్యాఖ్యలు భరించలేక మానసిక క్షోభను అనుభవించి నేను ఈ సభలో ఉండను, ఇది గౌరవ సభ కాదు, ఇది ఒక కౌరవ సభ, నాస్టీ అసెంబ్లీ అని చెప్పి ఆయన బయటికి వెళ్ళటం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ సభగా మారిన తర్వాతే వస్తానని అట్లాగే ముఖ్యమంత్రిగా వచ్చారు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యవహార శైలి? నేరస్తుల్ని కలవటానికి, నేరస్తుల్ని పరామర్శించటానికి, నేరస్తులకి అభినందనలు చెప్పటానికి, నేరస్తుల్ని ఆప్యాయంగా హత్తుకోవటానికి, నేరస్తుల భుజం మీద చేసి భరోసా ఇవ్వటానికి ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. అరే వాడు తప్పుడోడే, వాడికి దూరంగా ఉండాలి నేను అని మీరు ఎందుకు అనుకోరు? ఎందుకు అనుకోరండి? చూడండి, నేను పాత ఈ మధ్య మీరు కలిసిన వాళ్ళందరినీ చూడండి. తెనాలి వెళ్ళారు పెద్ద అంగు ఆర్భాటంతో. ముగ్గురు కుర్రాళ్ళని, ముగ్గురు అసాంఘిక శక్తుల్ని, అరాచకవాదుల్ని, రౌడీ షీటర్స్ని పోలీసులు కొట్టారని వాళ్ళని పరామర్శించడానికి మీరు వెళ్ళారు. ఎందుకు కొట్టారు పోలీసులు? పోలీసులు కొట్టలేదని అనట్లేదు, ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి. ఎందుకు పోలీసులు అంత బరితెగించి కొట్టవలసి వచ్చింది? ఒక క్షణం ఆలోచించారా? పోలీసులు కొట్టిన దాన్ని నేను సమర్థించటం లేదు. ఎందుకు బహిరంగంగా రోడ్డు మీద వాళ్ళని కూర్చోబెట్టి కొట్టవలసిన పరిస్థితులు వచ్చినాయని ఒక ముఖ్యమంత్రి ఎట్లా పనిచేశారా మీరు 5 ఏళ్ళు? నేను ఎప్పుడు ఇంత పరుషంగా మిమ్మల్ని మాట్లాడలేదు. నేను గౌరవంగానే మాట్లాడాను మిమ్మల్ని. నేను వరలరామయ్య ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవంగానే మాట్లాడతారన్న మంచి పేరుంది. నేను ఈ రోజున ఏమయ్యా అని మీరు ఏకవచనంతో మాట్లాడాను. నడి రోడ్డు మీద తెనాల్లో కూర్చోబెట్టి ఎందుకు కొట్టారని ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? వాళ్ళ ముగ్గురు వెధవలు, రౌడీ షీటర్స్, ఈడియట్స్, రోగ్స్, స్టూపిడ్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వాళ్ళ ముగ్గురు కూడా గంజా తాగి, మందు తాగి అటు వెళ్తున్న మహిళలందరినీ కూడా వాళ్ళు కొంగు పట్టుకొని లాగుతారు. ఇంకా నేను చెప్పలేను, నేను మీరు చెప్పాలి వినాలని మీకు ఉత్సుకత ఉంటుంది, నేను చెప్పలేను. నేను మహిళల్ని అట్లా ఇబ్బంది పెడుతుంటే అందరు కూడా పోలీసుల దగ్గరకు వచ్చి గొడవ చేసి మేము ఉండాలా, రోడ్ల మీద నడవాలా లేదా అని అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇవ్వటం కరెక్ట్ అని నేను అంటలేదు. మరలా మీకు అదొక చావు, మీకు అర్థం అవ్వదు, మీకు అంత అర్థం చేసుకునే శక్తి లేదు మీకు. వాళ్ళని పలకరించడానికి వెళ్తారా? నేను అడుగుతున్నా రాష్ట్రంలోని మహిళలందరినీ, వాళ్ళని పలకరించడానికి వెళ్ళాడమ్మా ఈ ప్రబుద్ధుడు? ఇతను మరలా ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడమ్మా మన రాష్ట్రానికి? డూ యు సే yes? పోలీసులు శాంతి పద్ధతులు కాపాడటం కోసం, మహిళలకు రక్షణ కల్పించడం కోసం, మహిళలకు అండగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ళ ఔన్నత్యాన్ని, వాళ్ళ మోడస్టీని భంగం కలిగిస్తున్న వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం 2 దెబ్బలు ఇస్తే వాళ్ళకి మద్దతుగా వెళ్ళి శభాష్ బ్రదర్స్ అని చెప్తావా? అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? వెళ్ళి ఏం చెప్పావు? బాగా మా మహిళల్ని అల్లరి చేయమని చెప్పావా? రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేసుకోమని చెప్పావు. ఏం చెప్పావు? అది ఎందుకు వెళ్ళారని ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా మీకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వెళ్ళి ఆ విధవల్ని, ఎవరైతే మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మహిళల మోడస్టీకి భంగం కలిగేటట్లుగా, వాళ్ళ గౌరవానికి భంగం కలిగేటట్లుగా నడి రోడ్డు మీద గంజా తాగి, సారా తాగి వ్యవహరిస్తున్నారో వాళ్ళకి మద్దతుగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఉబలాట పడుతున్న వ్యక్తి వెళ్తే అది ఎంతవరకు సబబు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో ఉన్న మహిళలకి సమాధానం చెప్పగలరా? వాళ్ళని కొట్టినందుకు నేను సమర్థించటం లేదు. మరి ఎట్లా ఆ మహిళకి భరోసా కలిగించడం ఎట్లాగా? వాళ్ళ దగ్గరికి వెళ్తారా?
నిన్నగాక మొన్న విజయవాడలో మీరు పలకరించిన వాళ్ళు లాకప్లో జరిగింది. పోలీసులు ఎక్సెస్ బిహేవ్ చేశారు, అతన్ని మిస్హ్యాండిల్ చేశారు. లాకప్ డెత్ జరిగినట్లుగా తెలుస్తూనే ఉంది. నేను కాదట్లేదు, నేను చనిపోయేంత వరకు కొట్టాలని నేను చెప్పట్లేదు. నేను గతంలో 28 ఏళ్ళు పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను నేను. బట్ మీ ఆతృత ఏంటా, మీ ఉత్సుకత ఏంటా? అతని ఇంటికి వెళ్ళి పలకరిస్తారా? వాళ్ళకి ధైర్యం చెబుతారా? ఏమి ధైర్యం చెబుతున్నారు? మీరు ధైర్యం చెప్పిన వ్యక్తి, నేను అందులోకి వెళ్ళట్లేదు, మీ క్యారెక్టర్ చెప్పాలనేది నా ఉద్దేశం. వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ హిస్ క్యారెక్టర్? ఎవరికి మద్దతు పలుకుతాడు జగన్మోహన్ రెడ్డి? ఎటువంటి వ్యక్తులకి మద్దతు పలుకుతాడు? ఎటువంటి వ్యక్తులకి సానుభూతి తెలియజేస్తాడు? ఎటువంటి వ్యక్తుల పట్ల గట్టిగా నిలబడతాడు? నేరస్తుల పట్ల నిలబడతాడు. అక్కడ ఇంకొక వ్యక్తిని కూడా పలకరించాడు. అతను షీటెడ్ ఫెలో, ఆడికి సస్పెక్ట్ షీట్ ఉంది. వాడు మాటికి పోలీసుల దగ్గరికి వెళ్ళేవాడే. అతను నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మీరు చూపిస్తున్నారు? సంఘ విద్రోహ శక్తులంటే మీకెందుకంత ప్రేమ అని అడుగుతున్నాను నేను. ఎందుకంత ఆప్యాయత అని నేను అడుగుతున్నాను నేను. 14 ఏళ్ల అమర్నాథ్ గౌడ్, మీ వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, ఆ 14 ఏళ్ల గౌడ కులానికి చెందిన బాలుడు, చదువుకునే కుర్రాడు, తన అక్కని అల్లరి చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి, మా అక్కని ఎందుకు అల్లరి చేస్తున్నారు? మా నాన్న లేడు, మా బతుకు మేము బతుకుతున్నాం, మా అక్కని అల్లరి చేయకండి అని 2 చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెట్టి, మీ కాళ్ళు పట్టుకుంటా, మా అక్కని అల్లరి చేయకండి అని చెప్పి ఆ 14 ఏళ్ల కుర్రాడు వాళ్ళని చేస్తే, వాళ్ళు తిరగబడి ఇతన్ని తీసుకెళ్ళి పట్టపగలు పెట్రోల్ పోసి చంపితే అతనింటికి వెళ్ళలేదేం, చనిపోయిన అతనింటికి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీ క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనేది నా ఉద్దేశం. వెళ్ళకపోవటం దట్ ఈస్ అప్ టు యూ. ఎవరిని కలవాలి? ఆ కుర్రాడేం అది నేరస్తులను కలిసి ఉంటాడా? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్ళని ఏమన్నా మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అంటే నేరస్తులను బాగా ఇంట్రెస్ట్గా చూస్తాడేనా? ఆ కేసులో కూడా ఏం మాట్లాడినట్లేదు. పోలీసు వాళ్ళు కూడా ఆ కేసు గట్టిగా యాక్షన్ తీసుకోండి అని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అయితను. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ వాజ్ ది చీఫ్ మినిస్టర్. గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పారని కూడా అక్కడ పత్రికల్లో రాలేదు. అది మీ నైజాం, అది మీ మనస్తత్వం. 14 ఏళ్ల గౌడ కులస్తుడు అక్కని అల్లరి చేస్తున్నాడని ప్రశ్నించినందుకు అతన్ని తగులు పెడితే ఆ కేసులో ఇంతవరకు శిక్ష పడలేదు ద్రోహులకి. ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని కదా, ఆ చనిపోయిన అక్కని తల్లిని కదా మీరు పలకరించాలి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నేరస్తులను పలకరిస్తావా? ఆడపిల్లలను అల్లలు చేసే వాళ్ళని పలకరిస్తావా? మర్డర్లు చేసిన వాళ్ళని పలకరిస్తావా? పోక్సో కేసులో ముద్దాలు కొన్న వాళ్ళని పలకరిస్తావా? గంజాయి అమ్ముకున్న వాళ్ళని పలకరిస్తావా? గంజాయి సరఫరా చేసే వాళ్ళని పలకరిస్తావా? ఇక్కడి నుంచి అక్కడికి మార్చే వాళ్ళని పలకరిస్తావా? ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్. వాళ్ళ మీకు ఇంట్రెస్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నా ప్రశ్నలకు ఏమన్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పగలరా మీరు? అమర్నాథ్ గౌడ్ని పలకరించని మీరు, అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి సానుభూతి తెలపని మీరు ముద్దాలకు ఒత్తాసు పలికారు. అంతా జరిగితే ఆ పోలీసు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళని ఎత్తి పడేయద్దండి, సస్పెండ్ చేయొద్దు పనికిరాని పోలీసుని. ఆ అమ్మాయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోకుండా అతను చావుకు కారణమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో జరిగితే తప్పు జరిగిందని గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన విదేశాల్లో క్యాంపులో ఉండి సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన గంటల్లోనే ఆ సీఐని సస్పెండ్ చేయడం జరిగింది. డిడ్ యూ?
మీరు ఎప్పుడైనా చేశారా? 14 ఏళ్ళ ఆ గౌడుని తగలబెట్టిన వాళ్ళని ఆ అసమర్థ సిఐలు కానీ ఎస్ఐని యాక్షన్ తీసుకున్నారా? మీరు మళ్ళీ మాట్లాడతారా? ఇంతకంటే అపహాస్యం అండి పాత్రికేయ సోదరులారా. మీరు కూడా నవ్వి ఉంటారు, నేనంతా పక్క నవ్వి ఉంటారు. సీదిరి అప్పలరాజు మంత్రిగా పనిచేశాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈయన దగ్గరే ఈయనకు బాగా అయిష్టుడు. ఎందుకంటే మనం మొరటగంట చూడు, ముక్కు ముఖం తెలియకుండా మాట్లాడతాడు, ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడతాడు, సభ్యత సంస్కారాలు తెలియకుండా మాట్లాడతాడు ఆ మంత్రి కొడుకు 20 ఏళ్ళు మోటార్ సైకిల్ తోలుకొని వెళ్తున్నాడు స్పీడ్గా. ఒక వ్యక్తి చనిపోయాడు, యాదవ్ కులానికి చెందిన అతను చనిపోయాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? చిన్నపిల్లలండి యాక్సిడెంట్ చేస్తుంటారు, దానికి కేసు పెడతారంటారు. నువ్వెక్కడ ముఖ్యమంత్రి చేసావా 5 ఏళ్ళు బాబు అన్న? అంటే మోటార్ సైకిల్ తోలి ఎవరన్నా చనిపోతే కేసు పెట్టరా? మీరు ముఖ్యమంత్రిగా ఉండే కేసులు పెట్టలేదా మిస్టర్ జగన్? దాన్ని ఆ కుర్రాడు వెంటనే వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నకు చెప్పాడు. వాళ్ళ నాన్న అంటే మంత్రి రంగంలో దిగాడు. ఆయన ఏం చేశాడు? అయ్యో తెలియక మా కుర్రాడు చేశాడండి, పని ఏదో కేసు పెట్టండి, కొట్టబాకండి, ఏదైనా చేయండి అని చెబితే అది ఓకే. ఈయన చెబుతాడండి, ఇంత జాలి లేదు. చిన్నపిల్లాడు, మా మాజీ మంత్రి కొడుకు చిన్నపిల్లాడు మీద కేసు కేసు పెట్టకుండా ఎట్లుంటారు రా బాబు? వాడికి 20 ఏళ్ళు ఉన్నాయి, 18 ఏళ్ళే ఉన్నాయి, కేసు పెట్టి 18 ఏళ్ళు అంటే ఓటు హక్కు కూడా వచ్చింది. వాట్ ఈజ్ వాట్ అని తెలుసు వాడికి, వాడు బాలుడేం కాదు. కేసు పెట్టినట్టు వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా? మీ అందరూ పత్రికల్లో వచ్చింది కదా, ఆ కేసుని మాఫీ చేయడానికి ట్రై చేశాడు, కుట్ర పన్నాడు ఆ కేసుని తీయటానికి. తన కొడుకు తోలి ఒకడు చావుకు కారణమైతే తన కొడుకు పేరు పెట్టకుండా వేరే వాళ్ళ కొడుకు పేరు తీసుకొచ్చి పెట్టాడు. ఎంత దుర్మార్గుడు అండి! అతను డాక్టర్, అతను మనిషేనా? సీదిరి అప్పలరాజు అంటే నీ కొడుకేం బాగుండాలా? నీ కొడుకేం జైలుకి వెళ్ళకూడదా? వేరే వాడి కొడుకు వెళ్ళొచ్చా? నీతి మాలిన వాడా? ఒక మనిషివేనాను? తీసుకెళ్ళి ఇతని స్నేహితుడు ఏ మోటార్ సైకిల్ అయితే ఇచ్చాడో తన కొడుకు వాడి పేరు పెట్టించాడట. ఆ పోలీసులు కూడా ఫన్నీ పోలీస్, అది తర్వాత సంగతి, తర్వాత తెలుస్తుంది. వాళ్ళని కూడా మన సీఎం గారే వదలరు, ఓవరాక్షన్ చేసిన ఆ పోలీసుల్ని చేస్తే అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. వీడు తోలేటప్పుడు ఫోటో ఇదంతా జరిగిందంతా కూడా వెళ్ళిపోయింది. వెంటనే కుట్ర కేసుగా మారింది ఇది. ఏమిటి కుట్ర? ఒక ముద్దాయిని తీసి ఇంకొక ముద్దాయిని పెట్టారు. తప్పు చేసిన వాడిని తప్పించి, నేరం చేసిన వాడిని తప్పించి, నేరం చేయని వాడిని పెట్టారు ఆ కేసులో. ఎంత దుర్మార్గం అండి! అంటే పేదవాడైతే డబ్బిచ్చుకొని జైలుకి పంపిస్తావా? నీ బిడ్డ బాగుండాలి, ఎదుటివాడి బిడ్డ పోక్కర్లేదా? ఆ యాదవ్ కుటుంబానికి చెందిన ఆ బిడ్డ జైలుకి పోతే పర్లేదా? జైల్లో చెప్పకూడదు తింటే పర్లేదా? నీ బిడ్డ మాత్రం బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే మీ వాడిని సపోర్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచన గుండెమే చేసుకోండి. మీరు నిన్న మాట్లాడింది కరెక్టా? బాలుడు అండి, చిన్నపిల్లవాడండి, ఇట్లా చేస్తూనే ఉంటారండి. ఎట్లా చేస్తారండి? లైసెన్స్ ఉందా మీ మంత్రి కొడుక్కి? లైసెన్స్ ఉంటే మరి యాక్షన్ తీసుకుంటారు కదా. లైసెన్స్ లేకపోతే వాళ్ళ అయ్యను కూడా వేయాలి లోపల. పాత్రికేయ సోదరులారా, లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ తోలితే వాళ్ళ అయ్యనే సీదిరి అప్పలరాజుని కూడా లోపల వేయాలి అందులో. ఇంత జరిగితే అసలుని తీసి నకిలీ వాడిని పెడితే మీ మంత్రిగా మీతో పనిచేసిన వ్యక్తి అయ్యో పాపం అంటారా? ఎందుకు మీకు తప్పు చేసిన వాళ్ళ పట్ల ఇంత ప్రేమ మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంత ప్రేమగా చూస్తున్నారు మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే రాజకీయ నాయకుల ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని, విలువలని పూర్తిగా దిగజార్చారు మీరు. మిమ్మల్ని చూసి రాజకీయ నాయకులు అంతా ఇంతేనేమో, రాజకీయ నాయకులు అంతా జగన్లాగా ఉంటారేమో, తప్పు చేసిన వాళ్ళని సమర్థించడమే రాజకీయ నాయకుల పనేమో అనుకుంటున్నారు మిమ్మల్ని చూచి. మీ ఇంటికి కూతవేటు దూరంలో ఒక దళిత మహిళను మీకు తెలిసిన ఆ రెడ్డి గారి వాళ్ళ వర్గం రేప్ చేస్తే మీ ఇంటికి కూత పెడతారు. మీరు ఏలేస్తే అక్కడికి వినపడుద్ది. ఆ ముద్దాయిలకి మద్దతు పలికింది ఎవరు?
ఎవరు పలికారు? ఆ రెడ్డి గారు ఇంతవరకు అరెస్ట్ కాలేదే. ఆ రెడ్డి గారు ఇంతవరకు అరెస్ట్ కాలేదే. ఎవరిగా మద్దతు ఉందా ఆ ముద్దాయికి? మీ ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఒక దళిత మహిళని ఆమె భర్త ముందే రేపు చేస్తే ఆ ప్రథమ ముద్దాయి రెడ్డి గారికి ఎవరు మద్దతు ఉంది? ఇప్పటికి వాడు దొరకలేదు. వై? ఆ అమ్మాయికి ఏమైనా సానుభూతి చెప్పారా? ఆ అమ్మాయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించారా? ముద్దాయిల ఇంటికి మాత్రం ఎగేసుకొని హుటాహుటిన పరుగులు తీస్తారు జగన్మోహన్ రెడ్డి. ఏమిటి మీ మనస్తత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. మీ మనస్తత్వం ఏంటండి? ఈజ్ ఎనీథింగ్ రాంగ్? మీ వ్యవహార శైలిలో, మీ ఆలోచనలో ఏమైనా తప్పుదారి ఏమైనా ఉందా? డూ యూ నీడ్ ఎనీ మెడికల్ ఎగ్జామినేషన్? ఈజ్ యువర్ బ్రెయిన్ రిక్వైర్స్ ఎనీ ఎగ్జామినేషన్ బై ఎ క్వాలిఫైడ్ డాక్టర్? మీ మెదడు, మీ బ్రెయిన్, మీ ఆలోచన ఒక సరైన వైద్యుడితోటి పరీక్ష చేయించవలసిన అవసరం ఉందా? దెన్ వై? బాధితులను పరామర్శించకుండా 14 ఏళ్ల కుర్రాన్ని పెట్రోల్ పెట్టి చంపితే వాడిని పలకరించకుండా ముద్దాయిల దగ్గరికి వెళ్తాం ఏంటి? ఇదంతా చూస్తే సోదరులారా, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలోనే ఏదో తప్పుగా ఉందని చెప్పి నేను అంటున్నా. ప్రశ్న రావణ్, ఇక నేను కంక్లూజన్కి వస్తాను. అంతకంటే మీ అందరికీ అర్థమైంది కదా, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. ప్రశ్న రావణ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఆ రోజుకి ఈ ప్రశ్న రావణ్ ఎంతటి ఘనపాఠి అని తెలియదు పోలీసులకు కూడా. ఒక మాదిరి వెధవ అనుకున్నారు వాడిని, అంతేగాని ఇంత పెద్ద వెధవ, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి సపోర్ట్ సంపాదించుకున్న వెధవని ఆ రోజుకు పోలీసులకు తెలియదు అరెస్ట్ చేసే నాటికి. తర్వాత తెలిసింది అతని హౌస్ రైడ్ చేసినప్పుడు, అతని ఐప్యాడ్ మిగతా అన్ని కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ చెకప్ చేసినప్పుడు ఎంత పెద్ద వెధవో అర్థమైంది. అంత పెద్ద వెధవని న్యూడ్ వీడియోలు తీశాడట, బ్లాక్మెయిల్ చేశాడంట, అక్కడికి వచ్చిన వాళ్ళని చేస్తారట, ఆయనకి మహిళలు సహాయపడ్డారట, చాలామంది సహాయపడ్డారంట, వీడికి సపోర్ట్గా రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారట. ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి మనవాడే రావణ్ అని చెప్పకపోతే ఎలా వెళ్తారండి? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వాడికి మద్దతుగా, వాళ్ళకి మద్దతు పలుకుతున్నారంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆయనగా ఓట్లు వేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించింది అని ఒక్కసారి అర్థం చేసుకోండి. మరలా తిరుగుతున్నాడు, ఎవరికో చెబుతున్నాడు, మనం అధికారంలోకి వస్తా, మీ అందరినీ విడుదల చేస్తా, నో అరెస్ట్లో ఉండవన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. అధికారంలోకి వస్తే నేరస్తులకు ఫ్రీడమ్ ఇచ్చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏ జైల్లో కూడా నేరస్తుడు ఉండడు అన్నట్లుగా ఆయన హామీలు ఇస్తున్నాడు. నేరస్తుల దగ్గరికి వెళ్ళి, క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి, అసాంఘిక శక్తుల దగ్గరికి వెళ్ళి మనం వస్తాం, 2 ఏళ్ళు ఓపిక పట్టాడు. ఎక్కడి నుంచి వస్తావు? నీ స్థితి ఎంత చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్లు చెబుతూ ఉంటే ఇంకెక్కడి నుంచి వస్తావు? కొరివితో తలగొక్కోవటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు మై డియర్ జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రావణ్కి మద్దతు ఇచ్చిన తర్వాత ఎంత పెద్ద మాట్లాడుతున్నారండి. కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు నాకు అనుమానం వస్తుంది, ఏం చేసి వచ్చారా ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరని ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. రావణ్ది తప్పే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాత్రి ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక రిటైర్డ్ ఆఫీసర్, రావణ్ చౌదరి గారు అంట. ఏమై ఆమె వీడెవడనేది కూడా ఎంక్వైరీ చేసుకోరా? నీకు తెలుసు కదా వాడు ఎక్కడ చదువుకున్నాడు, పెద్ద చదువు చెప్పా. విజయవాడ ఎక్కడ చదువుకున్నాడు? రైల్వే స్కూల్లో కదా, రైల్వే మిడిల్ స్కూల్ ఏదంటారు, అదేనా?
వాట్ ఈస్ హిస్ కాస్ట్? మాదిగా, ఎస్సీ మాదిగా, కమ్మ ఎస్సీ మాదిగా, ఎస్సీ మాదిగా. నువ్వు వాడితో పాటు చదువుకున్నావా? రైట్, కూర్చో. వాడి కొలీగ్ లేదు. కెమెరా అటు పెట్టకండి వాడు. వాడు కొలీగ్ అతను. ఎస్సీ మాదిగా కుర్రాడు. ఈ రిటైర్డ్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, పెద్ద హెచ్చులు ఎక్కువ మాట్లాడుతుంటాడు. చౌదరి గారు అంటారు. ఇంకెక్కడ చౌదరి? వాడు స్కూల్లో వాడితో పాటు చదువుకున్నాడు. వాళ్ళ నాన్న రైల్వే ఎంప్లాయీ కదా, పాయింట్ మ్యాన్, రైల్వేలో పాయింట్ మ్యాన్, రైల్వే ఎంప్లాయీ. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తే కమ్మ అయిపోతాడా? బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, ఏం చదువులు చదివారు, ఏం ఉద్యోగాలు చేర్చి వచ్చారు? మీకు ఒకవేళ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదన్నా ఉంటారు కొంచెం, ఆయన మీకు అసౌకర్యం కలిగించాడేమో, ఆయన అసౌకర్యం పనిచేయమని ఉంటాడు ఉద్యోగంలో ఉన్నప్పుడు, నీతి నిజాయితీగా ఉండమని ఉంటాడు. అదే కదా మీ బాధ, అదే కదా మీ క్రోషం. తప్పు చేస్తే పరీక్ష చేసి ఉంటాడు, అదే కదా మీకు బాధ. అంటే ఏంటో మీకు నొప్పి? ఏంటి మీకు నొప్పి? ఆ రిటైర్డ్ అధికారులను అడుగుతూ ఉన్నాను నేను. ఎగేసుకొని పొద్దానికి వస్తున్నారు. ఏంటి మీకు నొప్పి? తప్పు చేస్తే తప్పు అన్నారు, తప్పు చేస్తే శిక్షించాడు, అదే కదా. అది ఆయన డ్యూటీ అయింది చీఫ్ మినిస్టర్గా, అది ఆయన విద్యుక్త ధర్మం. ఎగేసుకొని పెద్దానికి వస్తారు. మరలా నాకు ఎక్కిందంటే మీ జాతకం మొత్తం రోడ్డు మీద పెడతా, మీ జాతకం మొత్తం. మీరు ఉండగా చేసిన ప్రతి ఇష్యూని బయటకు తీస్తా. మళ్ళీ రోడ్లు కూడా ఎక్కలేరు. ఏదో దొంగతనం చేశారు, తప్పు చేశారు, దొరికిపోయారు. సిగ్గుతో తలంచుకోకుండా మళ్ళీ తగుదునామని వస్తారా? వాట్ ఈస్ నాన్ సెన్స్? రావణ్ గొప్పవాడంట. రావణ్ ఇంతవరకు రావణ్ణి అరెస్ట్ చేయొచ్చు అంట, ఇంతవరకు అరెస్ట్ చేయకూడదంట, ఇంతవరకు చేయకూడదంట. వెళ్ళండి మరి జగన్ దగ్గర కూర్చోండి. ఆయనే కదా మీకు డైరెక్టర్. ఇప్పుడు కూర్చోండి అక్కడే, ఆ చొక్కా వేసుకోండి, ఆ కండవ కప్పుకోండి. ముసుగెందుకు కదా పెద్ద మనుషులాగా. కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జోగి రమేష్ 27 మంది చావుకు కారణమైన కల్తీ మద్యం అమ్మి 78 రోజులు జైల్లో ఉంటే ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఐ డోంట్ అండర్స్టాండ్ మీ మెంటాలిటీ ఏమిటి? ఎన్ని రోజులు జైల్లో ఉంటే అంత ఉత్సాహం మీకు, అంత ఆనందమా వాళ్ళని పలకరించడానికి? వాళ్ళు అమ్మిన కల్తీ మద్యం దాగి చనిపోయిన కుటుంబాలను మీరు పరామర్శించలేదు. యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో మీరు చీఫ్ మినిస్టర్. మీ వాడి కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలను మీరు పరామర్శించలేదు. ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మరలా సీఎం కావాలని కళ్ళగంటారా మీరు? మళ్ళీ నేనే అవసరం, నేను ఎక్కడికి వచ్చేది? ప్రజలు ఓటేయాలి కదా. మీ గుట్టంతా తెలిసిన తర్వాత, మీ జాతకం అంతా తెలిసిన తర్వాత, మీ వ్యవహార శైలి అంతా తెలిసిన తర్వాత, మీ ఆలోచన తెలిసిన తర్వాత, మీ ఆరాటం తెలిసిన తర్వాత ఇంకా జనం పొరుగుతో తలగొక్కుంటారా? ఆలోచన చేయండి అని చెప్పి నాకు ఇప్పటికీ 2012 అనుకుంటాను, ఫస్ట్ 2012 కాదు అంతకంటే ముందు 2010లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ అతని మీద నాకు బాగా గుర్తు. నేను అక్కడ జనరల్ సెక్రటరీ హైదరాబాద్లో ఉండేవాడిని. ఆ రోజు నుంచి కూడా పాత్రికేయ సోదరులారా, జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేయాలి? ఆయన ప్రెస్ పెట్టి నా మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, నేను నీతిమంతుణ్ణి, ఎక్కడా తప్పు చేయలేదని చెప్పాలి కదా. తీయండి, ఎక్కడని చెప్పాడు అతను. 43,000 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇతను, అన్యాయక్రాంతం చేశాడు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకోనని ఛార్జ్షీట్ వేసినారు సిబిఐ. ఎప్పుడన్నా ప్రెస్ పెట్టి ఏం సిబిఐ ఏమి తప్పుడు దర్యాప్తు చేస్తున్నారు, ₹1 నేను తినలేదు, అంతా నా కష్టార్జితం, నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సొమ్మంతా, ఈ మేడలు, ఈ మిద్దలు, ఈ ఫ్యాక్టరీలు, ఈ భూములు, ఈ కంపెనీలు, ఇవన్నీ కూడా నా కష్టార్జితం, ఇటుక పేర్చి కట్టినవి, చెమట వచ్చి సంపాదించినవి అని ఎప్పుడైనా చెప్పాడండి? మీరు గుర్తుందా?
మీరంతా సీనియర్ జర్నలిస్ట్, చెప్పారు ఎప్పుడన్నా? నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలు ఎందుకు చెప్పడండి? చిన్న ఆరోపణ ఇస్తే మన అన్ని రుజువులతో ఇది తప్పు అని చెబుతాం. ఈయన ఎందుకు చెప్పడు? చెప్పే అవకాశం కూడా లేదు అతనికి, చెప్పలేడు అతను. ఎందుకంటే అందరికీ తెలుసు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాలా? రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యవహరిస్తున్నారు? ముద్దాయిలకి ఒత్తాసు పలుకుతున్నాడు, ముద్దాయిలకి సపోర్ట్ చేస్తున్నాడు, నేరస్తులతో అంటకాగుతున్నాడు, నేరస్తులకు మద్దతు ఇస్తున్నాడు, నేరస్తులను సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు నేరస్తుల పక్షాన. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేస్తూ, అయ్యా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల విలువలు పూర్తిగా తగ్గించారు. మీరు రాజకీయాల రంగ ప్రవేశమే ఒక అవకతవకలతోటి జరిగింది. అవినీతి సొమ్ముతో మీ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది, అందరికీ తెలుసు. సిబిఐ చెప్పింది అది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, శాసనసభ మీరున్న 5 ఏళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ఉండేది. ప్రజలందరూ కూడా ఏదో ఏదో మ్యాచ్ చూస్తున్నట్టుగా ఉండేది. పైల్వాన్లు కొట్టుకున్న మ్యాచ్, ఏమంటారు దాన్ని, పైల్వాన్లు కుస్తీ పోటీలాగా ఉండేది. అక్కడ మాట్లాడితే అదే కదా. మా ఎర్రమనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఎంత హైట్ ఉన్నారు, వీళ్ళు ఏం చేశారు, అదే కదా మీ వాళ్ళ భాష. మీ ఎమ్మెల్యేల భాష ఎలా ఉండేది? మహిళలంటే గౌరవం లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, తోబుట్టోళ్ళ మీద ఆసక్తి లేదు. ఏదో రౌడీ మోక విశ్రాంతి స్థలంలాగా ఉండేది శాసనసభ మీరున్నప్పుడు. అసాంఘిక శక్తుల విశ్రాంతి గృహంలాగా ఉండేది శాసనసభ. ఐ వెరీ సారీ టు సే, తప్పేం లేదు, అంతా జరిగిందే కదా. అసాంఘిక శక్తుల విశ్రాంతి గృహంలాగా ఉండేది. రాసుకోవా మాట. అసాంఘిక శక్తుల విశ్రాంతి గృహంలాగా ఉండేది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ కాదా? అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆనాటి ప్రతిపక్ష నేత, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అని చెప్పి మళ్ళా గౌరవ సభగా మార్చిన రోజే వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్ళారు. అలాగే ఇప్పుడు గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టాడు. అది రాజకీయం, అది రాజకీయ నాయకుడిగా ఆయన నిలబెట్టుకున్న నైతిక విలువలు ఒకసారి గమనించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఉన్నప్పుడు ఎంతమంది అండి డాక్టర్ సుధాకర్ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించారండి? ఆ కుటుంబానికి మీరు ముఖ్యమంత్రి, ఆ కుటుంబాన్ని కదా పరామర్శించాలి. మిస్టర్ జగన్, రాజమండ్రిలో ఒక దళిత మహిళని పోలీస్ స్టేషన్ వెనక ఒక ఇంట్లో బంధించి 5 రోజులు వరుసగా గ్యాంగ్ రేప్ చేస్తే ఆ కుటుంబాన్ని కదా పలకరించాలి. ఈ జోగి రమేష్ కుటుంబాన్నా? ఇప్పుడు వీళ్ళ కుటుంబాలన్నా పలకరించాల్సింది మీరు? ఏం ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలకు ఆలోచన లేదనుకుంటున్నారా? సారా నిషా ఎక్కట్లేదు, రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచారని చెప్పి ఓంప్రకాష్ అంటే వాడిని చంపి వేలాడదీశారు చెట్టుకి. ఆ కుటుంబాన్ని కదా మీరు పలకరించాలి. ఏం జరిగింది ఇక్కడని ఆ పోలీసులను కదా మీరు అడగాలి. చంపినవాడినా మీరు చచ్చిపోయినవాడినా పరామర్శించేది? 6 దళిత రైతులకు బేడీలేసి రోడ్ల మీద నడిపిస్తే వాళ్ళని కదా పరామర్శించాలి, వాళ్ళకి కదా సపోర్ట్ చేయాలి. శ్రీధర్ అప్పలరాజుగా మీరు పరామర్శించేది? ఆ కేసుని కుట్రపన్ని తన కొడుకుని కాకుండా ముద్దాయిగా వేరే వాళ్ళ కొడుకుని పెడితే, స్క్రీనింగ్ ఎవిడెన్స్ చేస్తే, సాక్ష్యాలని తారుమారు చేస్తే ఆడికి సానుభూతి చెబుతారా? అతనికి సానుభూతి చెబుతారా? మిస్టర్ జగన్, చిన్నపిల్లోడండి, యాక్సిడెంట్ చేస్తే ఏంటైనా యాక్సిడెంట్ చేస్తే ఊరుకుంటారా? తన్ని లోపల పడేస్తారు. అసలు పట్టుకున్నారు తప్ప, అసలు పట్టుకుంటే పోలీసులు తిడతారా మీరు? మీ మంత్రి చేసిన దొంగతనం పోలీసులు బయట పెట్టారు.
నేరం చేసిన వదిలేసి ఇంకొకటి కొడుకుని తీసుకెళ్తే అక్కడ ఊరుకుంటారా? ఆ యాదవులందరూ ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు అక్కడంతా. యాదవ్ కదా కుర్రాడు చనిపోయిన అతను మోటార్ సైకిల్, వాళ్ళందరూ కూడా అక్కడ రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని కదా పలకరించాలి. అయ్యో చనిపోయినాడా, మా సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడా, ఏం పర్లేదు మేము అండగా ఉంటామని చెప్పాలి కదా. పైగా ఏంటంటే నిన్న వెళ్ళాడు అక్కడికి మత్స్యకారుల దగ్గరికి, కోటి రూపాయలు అంట నీ మోటార్ సైకిల్ కింద టైర్ కింద పడి చచ్చాడు సింగయ్య. అతను ₹1 ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? ₹1 ఇచ్చారా? అంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడతావా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా? ఇది సరైనది కాదు అని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత రాజకీయ నాయకుల విలువలు పూర్తిగా అధపాతాళానికి పోయినాయి అని చెప్పి తెలియజేస్తూ, మరలా దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విలువలు కొంచెం పెంచుతూ ఉన్నది. మరలా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు మంచివాళ్ళు నీతిమంతులైతే ఆలోచన చేయండి. అంతేగాని ఈ టీంని, ముద్దాయిలు జిందాబాద్ అనే టీంని, నేరస్తులు జిందాబాద్ అనే టీంని, అసాంఘిక శక్తులు జై అనే టీంని మాత్రం సమర్థించొద్దని చెప్పి కూడా మహిళలు తెలియజేసి, ఒకటమ్మా మీరందరూ రాష్ట్ర మహిళలందరూ ఆలోచించాలి. మహిళలను అల్లరి చేసే ముగ్గురినేదో పోలీసులు లాఠీ దెబ్బలు కొడితే, జగన్మోహన్ రెడ్డి ఒకటొకటిన పరిగెత్తి ఆ ముగ్గురికి ఆయింట్మెంట్ రాస్తాడమ్మా. ఎంతవరకు నిజమమ్మా? అది ఎంతవరకు సమంజసమమ్మా? అంటే మహిళలకి రక్షణ లేదా? ఆలోచించాలి. ఎటువంటి వ్యక్తిత్వం అతనిదని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. దెన్ ఓకే, థ్యాంక్ యూ.